హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ 24 చూసేద్దాం. ఆద్య బ్లాక్ కలర్ పార్టీ వేర్లో చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇదేంటి ఇంత హాట్గా ఉంది, అనవసరంగా మాట ఇచ్చేసా అని అనుకుంటాడు ఆద్యని దూరం నుండి చూస్తున్న రిషి. రిషి ఇలా అనుకుంటూ ఉండగానే ఆద్య అక్కడికి వచ్చేస్తుంది. రిషి మాత్రం చూపు తిప్పుకోకుండా అలానే చూస్తూ నిలబడిపోయాడు. అది గమనించిన ఆద్య బిడియంగానే, రిషి వెళతామా, మళ్ళీ నీకు లేట్ అవుతుంది కదా అని అడుగుతుంది. అది ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు రిషి. ఇక ఇలా కాదు అనుకున్న ఆద్య అతని కళ్ళ ముందు చేతి ఊపుతుంది. దానితో తేరుకున్న రిషి, వచ్చావా ఆద్య, వెళ్దాం పద, మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి తన చూపు తిప్పుకొని ముందుకి నడుస్తాడు. ఆద్య అతని బిహేవియర్కి నవ్వుకుంటూనే రిషి వెనకాలే నడుస్తుంది. రిషి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి ఆద్యని దింపేసిన రిషి, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు ఆద్య, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రిషి మాటలకి ఆద్య బుగ్గలు ఎరిపెక్కాయి. అలాగే రిషి మాటలు తలుచుకుంటూ వెళ్తున్న ఆద్య ఎవరికో తగులుకుంటుంది. తన్ని తాను పడకుండా బ్యాలెన్స్ చేసుకొని ముందున్న వ్యక్తికి సారీ చెబుతుంది. అది ఏం పట్టించుకొని అతని ఫ్రెండ్స్తో కలిసి లోపలికి వెళ్తాడు. ఆద్య కూడా లోపలికి వచ్చి నైనా కోసం వెతికి తన దగ్గరికి వెళ్తుంది. ఆద్య వెళ్ళేసరికి నైనా ఎవరినో చూస్తూ ఉంటుంది. ఎవరబ్బా అని అటుగా చూసిన ఆద్యకి ఇందాక తనని ఢీ కొట్టిన అతను కనిపిస్తాడు. ఇందాక సరిగ్గా గమనించలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అతనికి నైనాకి పోలికలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. అది చూసిన ఆద్య ఆశ్చర్యంగా, నైనా అతను అని అంటుంది. ఆద్య సందేహం అర్థం చేసుకున్న నైనా కూడా, అవునా ఆద్య, వాడు నా తమ్ముడు అని చెబుతుంది. అవునా, అంటే మీ పిన్ని దగ్గర ఉంటాడు అని చెప్పావు కదా, అతను ఇతనేనా? అవును ఆద్య, వాడే నీరజ్ అని చెబుతుంది నైనా. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్తాడు. నీరజ్ వాళ్ళ దగ్గరికి ఒక లేడీ సర్వర్ వస్తుంది. తను చూడడానికి చాలా అందంగా ఉండడంతో నీరజ్ ఫ్రెండ్స్ ఆమెని విసిగిస్తున్నారు. అయినా సరే అమ్మాయి ఓపికగా అన్నింటికి సమాధానం ఇస్తుంది. అయినా సరే వాళ్ళు ఆ అమ్మాయిని ఏడిపిస్తూ, ఈ హోటల్లో బేరర్గా చేస్తే ఏమొస్తుందో చెప్పు, నాతో వచ్చావంటే నీకు మరో కొత్త లోకాన్ని పరిచయం చేస్తా, ఊరికే వదిలే, నీకెంత కావాలో చెప్పు అని డబ్బు దర్పంతో కూడిన అహంకారంతో అడుగుతారు నీరజ్ ఫ్రెండ్స్. ఆ మాటలకి కోపం వచ్చిన ఆమె అతని చెంపపైన ఒక్కటిలాగి పెడుతుంది. ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా అని ఆమె పైకి కొట్టడానికి అన్నట్టుగా చేయి లేపుతాడు అతను. వెంటనే నీరజ్ అడ్డుపడుతూ, నీకెన్నిసార్లు చెప్పానురా, నీ పవర్ చూపించి ఇతరులని చులకన చెయ్యొద్దు అని, తను వద్దు అంటున్నా ఎందుకు బలవంతం చేస్తున్నావు, తన్ని వెళ్ళనివ్వు అని అతనికి చెప్పి, నువ్వు వెళ్ళు అని ఆమెకు చెప్తాడు. దూరం నుండి అది అంతా చూస్తున్న ఆద్య, ఏమో అనుకున్నా కానీ మీ తమ్ముడు మంచోడే, మీ పిన్నిలా కాదు కదా అని అంటుంది. వాడు సదహాగా మంచివాడే ఆద్య, కానీ అమ్మ విషయంలోనే ఎందుకు అంత కఠినంగా ఉంటున్నాడో తెలియడం లేదు అని చెప్పేసి సైలెంట్ అవుతుంది నాయన. నువ్వేం బాధపడకు నైనా, తను తొందరలోనే నిన్ను అమ్మని అర్థం చేసుకుంటాడు అని తనకి ధైర్యం చెప్తుంది ఆద్య. ఆ కాసేపటికే రిషి నుండి ఆద్యకి కాల్ వస్తుంది. ఇక్కడ పార్టీ అయిపోవడానికి వచ్చింది, నువ్వు అక్కడే వెయిట్ చెయ్యు, నేనే వచ్చి తీసుకెళ్తాను ఆ కాల్ యొక్క సారాంశం. రిషి కాల్ ఎండ్ కాగానే నైనాకి క్రిష్ కాల్ చేసి సేమ్ రిషి చెప్పిందే చెబుతాడు. ఆ కాల్ కట్ కాగానే ఇద్దరు గట్టిగా నవ్వుకుంటారు. వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉండగానే నీరజ్ వాళ్ళని చూసి కోపంగా అక్కడి నుండి బయటికి నడుస్తాడు. అది గమనించిన నైనా అతని వెనకే బయటికి వెళ్తుంది. తన వెనుక ఆద్య కూడా వెళ్తుంది. బయటికి వెళ్ళిన నీరజ్ అతని బైక్ వైపుకి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయడానికి చూస్తూ ఉండగా అక్కడికి చేరుకున్న నైనా ఆయాసంతో గట్టిగా గాలి పీల్చుకుంటూ, నీరజ్, నేను చూసి కూడా ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, కనీసానికి నీకు నన్ను పలకరించాలని కూడా అనిపించడం లేదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అతను, ఎందుకు అంత యాక్టింగ్ చేస్తున్నావు, నా మీద ఏదో ప్రేమ పొంగిపోతున్నట్లు, నువ్వు ఎంత యాక్ట్ చేసినా నేను పడను, అనవసరంగా నీ టైంని వేస్ట్ చేసుకోకు అని చిరాకుగా చెబుతాడు. అరే నీరజ్, అలా అంటావేంటిరా, నేను నీ అక్కని, నీ పైన ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు, నేనే కాదు అమ్మ కూడా నిన్ను తలుచుకుంటూ రోజూ ఏడుస్తుందిరా, ఒక్కసారి వచ్చి అమ్మని చూసి వెళ్ళు. "హ్మ్, అమ్మ,
మా అమ్మ మా ఇంట్లోనే ఉంది. నువ్వు ఎవరి గురించి అయితే చెబుతున్నావో ఆవిడ నాకు ఏమీ కాదు. నువ్వు కూడా నాకు తెలీదు అని అంటాడు నీరజ్. అవ్వేం మాటలురా! అక్కడ ఉంది అమ్మ కాదురా పిన్ని. తను ఎప్పటికీ అమ్మ కాలేదు. నువ్వు ఎన్నైనా చెప్పు. తనే నాకు అమ్మ అని చెప్పేసి బైక్ పైన వెళ్ళిపోయాడు నీరజ్. పొగలు కక్కుతున్న స్పోర్ట్స్ బైక్‌ని చూస్తూ అక్కడే నిలబడిపోయింది నైన. నైనని అలా చూసిన ఆద్య తన దగ్గరగా వచ్చి వెనుక నుండి చెయ్యి వేస్తుంది భరోసాగా. ఆద్య చెయ్యి వేయగానే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని స్వేచ్ఛగా బయటకి కన్నీళ్ల రూపంలో వస్తుంటే ఆద్యని హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది నైన. తను కొంచెం స్థిమిత పడే వరకు అలాగే ఉన్న ఆద్య కాసేపటికి తను కొంచెం శాంతించడం చూసి తనకి దూరంగా జరిగి, "నువ్వు బాధపడకు నైనా. తను ఇప్పుడు మీ పిన్ని చెప్పిన మాటలుని పూర్తిగా నమ్మి మిమ్మల్ని తప్పుపడుతున్నాడు. తనకి నిజం తెలిసాక తను ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తాడు" అని చెబుతుంది. ఆద్య బలవంతం మీద 2 ముద్దలు తిని వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తుంది నైన. తను ఇంకా మూడ్ ఆఫ్‌లో ఉండడంతో నైనా, "నువ్వు కొంచెం నార్మల్ అవ్వు. లేదంటే నిన్ను ఇలా చూసి క్రిష్ కూడా బాధపడతాడు" అని చెబుతుంది. ఆ తర్వాత రిషి ఆద్యల ఫస్ట్ డేట్ గురించి ఇంకా కొన్ని విషయాల గురించి చెబుతూ చివరికి నైనని నవ్వించడంలో సక్సెస్ అవుతుంది ఆద్య. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చిన ఒక లేడీ వెయిటర్ "ఎక్స్‌క్యూజ్ మీ మేడం" అని పిలుస్తుంది. వీళ్ళిద్దరూ ఆ మాట వినిపించిన వైపుగా చూడగా అక్కడ ఇందాక నీరజ్ సేవ్ చేసిన అమ్మాయి కనిపిస్తుంది. తనని చూసిన నైనా "చెప్పండి" అని అడగగా, "ఇందాక మీతో మాట్లాడిన వ్యక్తి మీకు తెలుసా?" అని అడుగుతుంది ఆ వెయిటర్. "అవును తెలుసు, వాడు నా బ్రదర్. వాడితో మీకేం పని?" అని అడుగుతుంది నైనా. "అది మేడం, అతని పర్స్ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. అది ఇవ్వడానికి నేను బయటికి వచ్చేసరికి మీతో మాట్లాడి అతను వెళ్ళిపోయాడు. అందుకే మీకు అతను తెలిస్తే ఈ పర్స్ అతనికి ఇవ్వండి" అని చెబుతుంది. ఓకే అని ఆ పర్స్ తీసుకొని చూసిన నైనాకి అందులో 10,000 వరకు లిక్విడ్ క్యాష్ చూసి ఆ వెయిటర్ నిజాయితీకి మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. పర్స్‌ని మళ్ళీ ఒకసారి చూసిన నైనాకి నీరజ్ పర్స్‌లో వాళ్ళు చిన్నప్పుడు తీపించుకున్న ఫ్యామిలీ ఫోటో ఉండడం చూసి సంతోషంతో కళ్ళలో నుండి నీళ్లు వస్తాయి. నైనా ఎమోషనల్ అవ్వడం చూసి అది కూల్ అని చిన్నగా చెప్పి, "మీరు ఏమీ అనుకోకపోతే ఇది అతనికి మీరే ఇస్తారా?" అని ఆ పర్స్‌లో ఉన్న విజిటింగ్ కార్డ్ తీసి తనకి ఇస్తూ చెబుతుంది ఆద్య. తను కూడా పొలైట్‌గా "ఓకే మేడం" అని చెప్తూ పర్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళే వరకు సైలెంట్‌గా ఉన్న నైనా, "ఏంటి ఆద్య, పర్స్ మళ్ళీ తనకే ఇచ్చేశావు ఏంటి?" అని అడుగుతుంది. "ఇవ్వక ఏం చెయ్యాలి? ఇవాళ అతని మాటలకి నువ్వు ఏడ్చింది సరిపోలేదా? మళ్ళీ రేపు కూడా ఏడవాలా?" అని అడుగుతుంది ఆద్య. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.